హల్లెలూయా. పరిశుద్ధుడు, నజరేయుడు, మహోన్నతుడు, ఉన్నతుడు, గొప్పవాడు, విమోచకుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మెడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినం ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, నడిపించి పురికొల్పుతుందని నేను మనసారా నమ్ముతున్నాను. హల్లెలూయా. నేటి మన దైవ సందేశము సంఘము నా ప్రాణము. సంఘము నా ప్రాణము. ఆత్మీయులారా, సంఘము అనగా కుటుంబాల సముదాయము. కుటుంబాల సముదాయమే సంఘము. సంఘము అంటే నిర్మాణము కాదు. సంఘము అంటే కుటుంబాల సముదాయం. ఆత్మీయులారా, సంఘము అంటే ప్రత్యేకించబడిన జన సమూహము. లోకములో నుండి ప్రత్యేకించబడ్డ వారు ఒక సమూహముగా కూడేదే సంఘము. ఆ సమూహము కూడే సంఘమే ఆరాధించే స్థలమే మందిరము. ఆత్మీయులారా, మందిరము వేరు, సంఘము వేరు. అయితే సంఘము అన్న ఆ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. సంఘము యొక్క ఉద్దేశము, సంఘము యొక్క నిర్మాణము దేవుని ప్రణాళిక అయి ఉన్నది. దేవుని ప్రణాళికలో దేవుని యొక్క సంఘము నిర్మించబడ్డది. అయితే సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సంఘములో ఎందుకు చేర్చబడాలి? సంఘానికి ఎందుకు కట్టుబడి ఉండాలి? సంఘము ద్వారా మనము ఏమి పొందుకోగలుగుతాం? ఆలోచించినట్లయితే సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువజాలవు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘానికి బలం ఉంది, సంఘానికి శక్తి ఉంది, సంఘానికి దేవుని యొక్క అభిషేకం ఉంది. ఈ ప్రత్యేకించబడ్డ వారు కూడుకునే ఆ సమూహమే దేవుని సంఘం. అయితే ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే దర్శనముతో స్థాపించబడేదే సంఘం. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదే సంఘం. సువార్తను ప్రజలలోనికి తీసుకొని వెళ్లేదే సంఘం. అంతేకాదు, అంధకార శక్తులతో పోరాడేదే సంఘం. ఇలాంటి సంఘ సహవాసములో ఉన్న నీవు దేవుని ఉద్దేశములను నెరవేర్చడానికి సంఘానికి నడిపించబడ్డావు అని మర్చిపోవద్దు. సంఘంలో సగమటు సగమిటు ఉండేవారు ఉంటారు. సంఘంలో రాజకీయం చేసేవారు ఉంటారు. సంఘంలో పదవుల కోసం ప్రాకులాడేవారు ఉంటారు. సంఘంలో నేనే కనబడాలి అన్న కుతూహలం గలవారు ఉంటారు. సంఘంలో ప్రార్థించేవారు, సంఘంలో ప్రవచించేవారు, సంఘంలో దర్శనాలు చూచేవారు, సంఘంలో దేవుని నామ మహిమార్థమై మాదిరికరంగా జీవించేవారు ఉంటారు. అయితే ఆత్మీయులారా, ఈ సంఘం యొక్క ఆత్మీయతను మనం ధ్యానించే ముందు ఈ సంఘము క్రీస్తుదై ఉన్నది. ఆ క్రీస్తు యేసు సంఘములో మనము సభ్యులమై ఉన్నాము. సంఘం అంటే నీ సొత్తు కాదు, నీ వారసత్వం కాదు, నీ తండ్రిది కాదు, నీ తాతది కాదు, నీ తరువాత నీ కొడుకుది కాదు, నీ మనువంది కాదు, దేవునిది ఆ సంఘం. అయితే ఒక 7 ఆత్మీయ విషయాలు సంఘం కోసం మనం ధ్యానించుదాం. మొదటి మాటగా లేవియా కాండం 23వ అధ్యాయం 7-8 వచనాలు. అంతేకాదు 21వ వచనం 24వ వచనాన్ని చూస్తే పరిశుద్ధమైన సంఘము అని వ్రాయబడినది. పరిశుద్ధమైన సంఘము. సంఘము పరిశుద్ధమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైనది అంటే కడుగబడినది. పరిశుద్ధమైనది అంటే విమోచించబడ్డది.
పరిశుద్ధమైనది అంటే కలంకము లేనిది, మచ్చలేనిది, డాగు లేనిది. అయితే ఈ పరిశుద్ధమైన సంఘములో నీవు ఒక సభ్యుడవై ఉన్నావు. అంటే నీ ఆలోచన పరిశుద్ధంగా, నీ మాట పరిశుద్ధంగా, నీ నడక పరిశుద్ధంగా, నీ జీవితం పరిశుద్ధంగా, నీవు పరిశుద్ధంగా జీవించే విధానము సంఘము నీకు నేర్పుతుంది. ఈ పరిశుద్ధ సంఘములో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలి. అంటే ఈ పరిశుద్ధ సంఘములో క్రొత్త పంట తినేవారు ఆ దినాన 7వ దినమున పరిశుద్ధ దినము, పరిశుద్ధ సంఘముగా కూడాలి. అందులో క్రొత్త పంట, దేవునికి స్తోత్రం, మలినమైనది కాదు, క్రొత్తది, ఫ్రెష్ గా ఉండే పంట. అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ పరిశుద్ధ సంఘములో చేర్చబడ్డవారు దుఃఖపడకూడదు అని వ్రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధ సంఘములో దుఃఖము కాదు, దుఃఖానికి బదులు సంతోష వస్త్రాన్ని కప్పి నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నీ నోటి నిండా నవ్వును అనుగ్రహించేదే పరిశుద్ధ సంఘము. అంతేకాదు ఈ పరిశుద్ధ సంఘములో 7వ దినాన పరిశుద్ధముగా కూడుకొనవలెను. నీలో మలినము పెట్టుకొని, పాపము పెట్టుకొని, లోకాన్ని పెట్టుకొని, కల్మషాన్ని పెట్టుకొని, మురికిని పెట్టుకొని, లోకాశలను పెట్టుకొని, లోక కోరికలను పెట్టుకొని నీవు పరిశుద్ధ సంఘములో సభ్యత్వముగా ఉంటూ, సభ్యునిగా ఉంటూ లోకానుసారమైన మలినాన్ని నువ్వు అంటించుకొని సంఘానికి వచ్చి జీవిస్తున్నావేమో జాగ్రత్త. ఒక కిలో వంకాయలు ఉన్నాయనుకో, ఒక పుచ్చు పట్టింది అందులో ఉంటే 2 రోజుల తర్వాత మనం చూస్తే ఆ పక్కకున్నది కూడా పాడైపోతుంది. ఎందుకంటే అందులో నుండి సొనకారి పక్క వంకాయను కూడా పాడు చేస్తుంది. ఒక కిలో టమాటాలు ఉన్నాయనుకోండి, ఒక టమాటా పాడైతే ఆ ప్రక్కకున్నది కూడా పాడైపోతుంది. ఒకవేళ నువ్వు అపరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధమైన సంఘములో సభ్యత్వంగా ఉంటూ నువ్వు క్రీస్తును చూపించకుండా లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, నువ్వు ఉన్నది పరిశుద్ధ సంఘం అని మర్చిపోకు. అయితే ఈ పరిశుద్ధ సంఘములో 7వ దినాన పరిశుద్ధ సంఘంలో కూడుకునేవారు ఏ పని కూడా చేయకూడదు. 6 దినములు పని చేసుకొని 7వ దినము పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము, క్రొత్త నిబంధన ప్రకారం పునరుత్థాన దినమును ఏ పని చేయకుండా నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ పరిశుద్ధ సంఘములో దేవుని ఆరాధించుట, క్రొత్త పంట తినుట, దుఃఖం నుండి నివారణగుట, పరిశుద్ధముగా జీవించుట, ఏ పని చేయకుండా దేవుని ఆరాధించేది పరిశుద్ధ సంఘం. అయితే ఆత్మీయులారా, పరిశుద్ధ సంఘములోకి వెళుతున్న నీవు ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా, ఈ రోజైనా నీలో ఏమైనా పాపం, కల్మషం ఉంటే దాన్ని తొలగించుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 2వ సంఘం ఆత్మీయులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, 16వ అధ్యాయం 18వ వచనంలో బండ మీద నా సంఘమును కట్టెదను అన్నాడు. సంఘానికి కేంద్ర బిందువు బండ. బండ అనగా దేవుని వాక్యం. అయితే కేఫా, నీవు బండలాంటి వాడవు, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అన్నాడు. పేతురులో దేవుడు దూరదృష్టితో తన యొక్క అంతాన్ని చూసినాడు. అవును, ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క బలము, బలహీనత, అతనిలో ఉన్న క్యారెక్టర్ అంతా ఆదిలోనే దేవునికి అంతా తెలుసు. ఆయన ఆది అంతమైన దేవుడు. అయితే ఆత్మీయులారా, బండ మీద నా సంఘాన్ని కడతా అని పేతురుతో చెప్పినాడు. ఈ బండ దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యముతో సంఘము నడిపించబడాలి గాని మనుషుల ఉద్దేశాలతో కాదు, మనుషుల ఆలోచనలతో కాదు, మనుషుల విధానాలతో కాదు. సంఘము ఏ విధంగా నడిపించబడాలి అంటే దేవుని వాక్యము చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. పేతురుతో అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను పేతురు అన్నాడు.
మరి పేతురు కొన్నిసార్లు బలహీనమైనప్పటికీ పేతురు పశ్చాత్తాపపడి దేవుని ఆత్మతో నింపబడి 3,000 మందిని 5,000 మందిని ప్రభు యొద్దకు నడిపించి చివరికి తలక్రిందులుగా సిలువ వేయబడి అతడు హతసాక్షిగా నిలిచిపోయాడు. ఆత్మీయులారా, బండ మీద సంఘము, దేవుని వాక్యానుసారముగా సంఘము జీవించాలి. వాక్యానుసారముగా సంఘాన్ని నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే క్రీస్తై ఉన్నాడు, క్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో జీవించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అయితే ఈ నా మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుడు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యము లేకుండా నువ్వు కట్టబడలేవు, వాక్యము లేకుండా నువ్వు నిలబడలేవు, వాక్యము లేకుండా నువ్వు నడవలేవు. వాక్యం అనే బండ మీద సంఘాన్ని కడతాను అన్నాడు. ఈ కాలంలో వాక్యంలో, సంఘంలో వాక్యము కరువైపోయింది. ఆత్మీయులారా, అపోస్తుల బోధలో నీవు కట్టబడాలని ప్రభు చెప్తున్నాడు. అయితే బండ మీద సంఘాన్ని కడతాను. స్థిరమైనది సంఘం, చెదిరిపోనిది సంఘం, కూలిపోనిది సంఘం, శాశ్వతంగా నిలిచేది సంఘం. ఆ సంఘము దేవుని చేతిలో ఉన్నది అని ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువవు అని వాక్యం సెలవిస్తుంది. సంఘము శ్రమలలో విస్తరించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. సంఘము ప్రార్థించగా బంధకాలు ఊడిపోయినాయి. సంఘంలో ఉన్నవారు అత్యాసక్తితో ఉండాలి. బండ మీద సంఘం. రెండోది, ఒకటి పరిశుద్ధమైన సంఘం, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలు నెరవేర్చేది ఆ సంఘం. రెండోది, బండ మీద సంఘం స్థిరంగా ఉండేది, కదిలిపోనిది. పాతాళ లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవబడవు. అపవాది శక్తులను కూలగొట్టే వాక్యానుసారంగా జీవించేది సంఘం. ఆ సంఘంలో నువ్వు ఒక సభ్యుడవుగా ఉండాలని, సంఘంలో ఒక నమ్మకంగా ఉండాలని, సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండాలని, సంఘంలో దేవుని ఆరాధించే వ్యక్తి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28 అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28లో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘము ఆయన రక్తమై ఉన్నది. ఆయన రక్తము చేత కొనబడ్డది, ఆయన రక్తము చేత సంపాదించింది సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు రక్తము, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. ఆత్మీయులారా, తన ప్రాణము సంఘము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్తమే మానవునికి ప్రాణమై ఉన్నది. గమనించండి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ప్రభువే శిరస్సై ఉన్నాడు. ప్రభువే ఆ సంఘానికి రక్షకుడై ఉన్నాడు. ఆ సంఘములో మనము అవయవములమై ఉన్నాము. ఆయన స్వరక్తం ఇచ్చిన ఆ సంఘములో మనము అవయవములమై ఉన్నాము. మన ప్రార్థన బాగుండాలి. ఆత్మీయంగా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ప్రభు శిరస్సై ఉంటే మనము అవయవములము. అంటే సంఘములో తారతమ్యము లేదు. ఈ స్వరక్తం ఇచ్చిన సంఘంలో అది అందరినీ కడిగిన రక్తము, అది పరిశుద్ధమైన రక్తం, అది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం, అది నీతిమంతుని రక్తం. ఆ అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన నీవు ఆయన సంఘములో సభ్యుడవు. ప్రభు నీతో చెప్తున్న మాట, ఒకటి పరిశుద్ధ సంఘం, రెండోది బండ మీద సంఘం, మూడోది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవునికి స్తోత్రం. సంఘ సభ్యులు ఎవరో తెలుసా? ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన రక్తములో విమోచించబడ్డవారు, ఆయన రక్తములో పరిశుద్ధపరచబడ్డవారు స్వరక్తం ఇచ్చిన సంఘానికి సభ్యులుగా ఉన్నారు. ఆత్మీయులారా, ఆ సంఘము ఆయనది. సంఘానికి శిరస్సు ప్రభు అయి ఉన్నాడు. అయితే ఒక చెయ్యి ఒక కాలుతో అందంట నేనే పెద్ద అని, కాలు నోటితో అందంట నేనే పెద్ద అని, కన్ను చెవితో అన్నది నేనే పెద్ద అని. అవయవాలలో ఏదైనా పెద్దగా కనబడితే ముఖం ఎంత వికారంగా కనబడుతుంది. కాబట్టి సంఘములో అందరూ సమానముగా ఉండాలి.
చాలా మందిని నేను చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు చూస్తాను. అదే కులస్తులు ఒక సంఘానికి చెందిన వారు ఉంటారు. అదే కులంలో రక్షించబడ్డ సేవకుడు ఆ కులం అనే పిచ్చిపోకుండా అదే సంఘంలో అలాంటి వారిని సమకూరుస్తూ ఉంటాడు. ప్రాంతాల మధ్యలో సంఘం, అంతేకాదు కులాల మధ్యలో సంఘం, అంతేకాదు వాళ్ళ క్యాడర్ను బట్టి సంఘాలను నిర్మించొద్దు. ఎందుకు తెలుసా? సంఘము స్వరక్తమిచ్చి కొనబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. తను ఒక ఉన్నతమైన కులంలో నుండి యేసుక్రీస్తు ప్రభును తెలుసుకున్నాడు. యేసును నమ్మిన వానికి కులము లేదు. అయితే అతడు ఎన్నో పోరాటాలు వాళ్ళ స్వజనుల ద్వారా, వారి బంధువుల ద్వారా, వారి పాలివారి ద్వారా నెట్టివేయబడ్డాడు. చాలా క్రిటిసైజ్. వాళ్ళ ఇంటికి ఎవరు రారు. ఎందుకంటే నువ్వు పలానా దేవుని తెలుసుకున్నావు, యేసు ప్రభును, నువ్వు మాకు సంబంధించిన వాడివి కాదు అని. చూడండి ఆత్మీయులారా, ఆయనను బహిష్కరించినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఒక మాట అన్నాడు, నేను అందరినీ పోగొట్టుకున్నా దేవుని నమ్ముకొని, కానీ నా రక్షణను నేను గట్టిగా పట్టుకున్నా, నా విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకున్నా, నా ప్రభువు నేను గట్టిగా పట్టుకున్నా, ఏది ఏమైనా నా ప్రభు కోసం నేను జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాను. సత్యాన్ని గ్రహించి ఆయన రక్తంలో కడగబడ్డా నీవు ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘ సభ్యుడవని మర్చిపోకు. పరిశుద్ధ సంఘంలో ఒక సభ్యుడవని మర్చిపోకు. బండ మీద కట్టబడిన సంఘంలో ఒక సభ్యుడవని మర్చిపోకు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అయితే సంఘానికి వస్తున్న నీవు దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నావా? దేవుని తలంపులను నెరవేరుస్తున్నావా? దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నావా? సంఘానికి వస్తున్న నీవు సంఘ ఉపదేశంలో పెరుగుతున్నావా? సంఘంలో విడుదలయ్యే వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో దేవుని సంఘము అని వ్రాయబడింది. ఇది మానవుల ఉద్దేశాలను నెరవేర్చే సంఘము కాదు. దేవుని సంఘము అంటే దేవుని ఆలోచనను భూమి మీద నెరవేర్చేదే సంఘము. దేవుని ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చేదే సంఘము. దేవుని సంఘము అనగా ఆత్మీయులారా, దేవుని యొక్క ఉద్దేశాలు పరిపూర్ణంగా భూమి మీద నెరవేరడానికి దేవుని సంఘము ఏర్పరచబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని సంఘములో ఆచారాలకు తావు ఉండద్దు. అంతేకాదు దేవుని సంఘములో క్రమముతో కూడిన భక్తి చేయాలి. దేవుని సంఘములో దర్శనాలను చూస్తూ సంఘాన్ని అభివృద్ధి పరచాలి. దేవుని సంఘములో భాషలను మాట్లాడుతూ భాషలకు అర్థము చెబుతూ సంఘాన్ని అభివృద్ధి పరచాలి. ఆసక్తి గలవారై ఉండాలి. సువార్త భారమును కలిగిన వారై ఉండాలి. అంతేకాదు ఈ దేవుని సంఘంలో 4 విషయాలు జరగాలి. ఒకటేం తెలుసా? దేవుని సంఘం దినదినము అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. సంఘానికి వెళుతున్న నీ జీవితంలో, దేవుని సంఘంలో ఉన్న నీవు సంఘ అభివృద్ధిలో నీ కుటుంబ పాత్ర ఎంత? దేవుని సంఘంలో నీ పాత్ర ఎంత? దేవుని సంఘంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలాగున్నావు ఆలోచించు. కొన్ని సంవత్సరాలుగా సంఘానికి వెళుతున్నావు, కానీ నీవు ఆత్మీయంగా అభివృద్ధి పొందలేని మరుగుజ్జు విశ్వాసిగా ఉన్నావు. ఆత్మలో ఎదుగని విశ్వాసిగా ఉన్నావు. ఆత్మలో చల్లారిపోయిన విశ్వాసిగా ఉన్నావు. ఆత్మలో మండని విశ్వాసిగా ఉన్నావు. వాక్యానికి తావివ్వకుండా వాక్యాన్ని అణిచివేస్తున్న ఒక ధోరణి కలిగిన వైఖరిలో నీవు ఉన్నావు. దేవుని సంఘములో నీ మానసిక, నీ ఆత్మీయ, నీ శరీర స్వస్థత జరగాలి అని దేవుని ఉద్దేశం. కొరింథీ సంఘానికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే కృపావరాలు పొందుకున్నది. దానికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు జీవించేవాళ్ళు. ఒక చెడ్డ ప్రవర్తన కలిగిన సంఘం. అందుకే పౌలు గారు అన్నారు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు.
దేహముతో దేవుని గణపరచుము అని అన్నాడు. ఈరోజు నీ దేహాన్ని మలినం చేసుకుంటూ, నీ ఆలోచన మలినం చేసుకుంటూ జీవిస్తున్నావేమో. ఈరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుని వాక్యం ద్వారా ఉదక స్థానంతో పరిశుద్ధపరచుకో. దేవుని ఆత్మ ద్వారా నీ ఆత్మ కడగబడాలి, పరిశుద్ధపరచుకో. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్తము ద్వారా నీ మనస్సాక్షి కడగబడాలి, పరిశుద్ధపరచుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘము గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకటి పరిశుద్ధ సంఘము, రెండోది బండ మీద సంఘము, మూడోది స్వరక్తం ఇచ్చిన సంఘము, నాలుగోది దేవుని సంఘం. అయితే సంఘానికి వెళుతున్న నీలో పరిపూర్ణత ఉందా? పరిశుద్ధత ఉందా? సంఘానికి వెళుతున్న నీలో సమర్పణ ఉన్నదా? సంఘానికి వెళుతున్న నీలో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే మనసు నీలో ఉన్నదా? సంఘానికి వెళుతున్నావు గాని నీ ఆత్మీయ జీవితంలో చీకటి కోణములో బ్రతుకుతున్నావేమో. వెలుగులో వెలుగును చేస్తూ చీకటిలో చీకటిగా జీవిస్తూ, వెలుగు లేక అటు చీకటిలో ఉండక వెలుగులో ఉండక నీ ఒకవేళ అటు ఇటుగా జీవిస్తూ బ్రతుకుతున్నావేమో. ఈ రోజైనా నీ మనసును మార్చుకో. నీవు ఒక నామకార్థ క్రైస్తవ్యంలో జీవిస్తున్నావు. నీవు లోకానుసారమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు. నువ్వు సంఘానికి వెళుతున్నావు, ఆ సంఘములో ఒక సమర్పణ వైరాగ్యం కలిగి జీవిస్తున్నావా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐదోది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, మహిమ గల సంఘం, దేవుని యొక్క ఆత్మ పూర్ణత కలిగిన సంఘం, దేవుని యొక్క మహిమతో కప్పబడుతున్న సంఘం అది. దేవునికి స్తోత్రం. ఆ మహిమ గల సంఘములో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? 5 విషయాలు. ఆ మహిమలో బ్రతికే జీవితం జీవించాలి సంఘములో. ఈ మహిమ గల సంఘములో ఏముంది తెలుసా? ప్రేమ కలిగి నడుచుకున్నారు, రెండోది సత్యము కలిగి నడుచుకున్నారు, మూడోది వెలుగు కలిగి నడుచుకున్నారు, నాలుగోది ఆత్మ పూర్ణులై నడుచుకున్నారు, ఐదోది క్రీస్తు యేసును చూపిస్తూ నడుచుకున్నారు. అది మహిమ గల సంఘం. ఆ సంఘం కోసం మాట్లాడుతూ, పురుషుడు తన భార్యను ప్రేమించాలి, స్త్రీ తన భర్తకు లోబడాలి. గమనించండి. అలా చెప్తూ ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతూ ఏమనంటే పౌలు, సంఘములో ప్రేమ కనబడాలి, సంఘములో లోబడే విధానం కనబడాలి. ప్రేమ, ఈ లోబడుట అనేది ఎక్కడ ఉంటుందో దేవుని మహిమా స్థలంలోనికి దిగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహిమ గల సంఘం. ఏ సంఘం సహోదరుడా, సహోదరి? మహిమ గల సంఘంలో నువ్వు సభ్యుడవై ఉన్నావు. అయితే మహిమ గల సంఘానికి వెళుతూ మలినమైన జీవితంలో ఉన్నావేమో, మలినమైన మనసుతో బ్రతుకుతున్నావేమో, మలినమైన జీవితంలో నువ్వు నలిగిపోతున్నావేమో. రా బయటికి. సంఘము అంటే నువ్వు తెలుసుకున్న విషయం ఏమిటో తెలుసా? కుటుంబాల సముదాయం, ప్రత్యేకించబడ్డ జన సమూహమే సంఘం. ఆ సంఘము ఎత్తబడాలని ప్రభు చెప్పినాడు. ఆ సంఘమే వధువుగా రూపాంతరపరచబడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున మహిమ గల సంఘములో ఒకవేళ నీ యొక్క మనస్సును మలినము చేసుకుంటూ ఆ మహిమ గల సంఘములో జీవించాలన్న ఆ ఆలోచన కలిగి బ్రతుకుతున్నావేమో. ఈరోజు నీలో ఉన్న మలినాన్ని తొలగించుకుంటే మహిమ నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ రోజున సంఘానికి వచ్చి సంఘంలో సమస్యను తెస్తున్నావేమో. నువ్వు సంఘంలో కాపరికి బాధకరంగా బ్రతుకుతున్నావేమో. సంఘంలో ఉంటూ సంఘానికి చెడ్డ పేరు తెస్తున్నావేమో. సంఘంలో ఉంటూ నామకార్థంగా బ్రతుకుతున్నావేమో. సంఘములో ఉంటూ సంఘ సహవాసంలో ఒక చీడ పురుగుగా ఉన్నావేమో. సంఘానికి గాయం చేసే వ్యక్తిగా ఉన్నావేమో.
ఈరోజు నీ మనస్సును మార్చుకో, నీ నడకను మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. సంఘానికి వెళుతున్న నీవు స్థిరమైన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా, బరువు మోసే వ్యక్తిగా, పరిచర్యలో సహకరించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా, ప్రకటించే వ్యక్తిగా, పరిగెత్తే వ్యక్తిగా, దేవుని చూపించే వ్యక్తిగా, దేవుని కనుపరిచే వ్యక్తిగా, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా, దేవుని స్వారూప్యం గల వ్యక్తిగా, క్రీస్తు యేసు కలిగిన మనసును ధరించుకొని కలిగి క్రీస్తు కోసం పరిగెత్తే ఒక నమ్మకమైన విశ్వాసిగా దేవుని సంఘములో బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోదిగా చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23లో జ్యేష్ఠుల సంఘము, జ్యేష్ఠుల సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్న మాట, మనము కనిష్ఠులము కాదు, మనము జ్యేష్ఠులము, ప్రథములము, పెద్దవారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యేష్ఠుల సంఘం అంటే దేవుని యొక్క అధికారం కలిగిన సంఘము, దేవుని యొక్క శక్తితో నింపబడ్డ సంఘము, దేవుని ఆత్మతో నింపబడ్డ సంఘము, దేవుని మహిమతో నింపబడ్డ సంఘము. జ్యేష్ఠులకు వారసత్వపు హక్కు ఉంటది, జ్యేష్ఠులకు ఎక్కువగా అధికారం ఉంటది. అధికారముతో నింపబడ్డ సంఘముగా మనం బ్రతకాలి. జ్యేష్ఠుల సంఘము ఒక మాదిరికరమైన సంఘము. దేవునికి స్తోత్రం. త్యాగపూర్వకమైన పనులు చేసే సంఘము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరుల జాబితా తరువాత గొప్ప సాక్షి సమూహముగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సహోదరుడా, దేవుని యొక్క అభిషేకం పొందిన సంఘములో ఉంటూ నీ అభిషేకాన్ని చల్లార్పుకొని నువ్వు బ్రతుకుతున్నావేమో. నీలో ఒకవేళ అభిషేకము పోయి అవిధేయత వచ్చిందేమో, ఆత్మీయత పోయి అన్యాచారం వచ్చిందేమో, వెలుగు నీలోకి వెళ్ళిపోయి చీకటి నీలోనికి వచ్చిందేమో, ఆత్మీయ అభిషేకం పోయి లోకానుసారమైన అలంకరణ నీలోనికి వచ్చిందేమో. ఈరోజు నీ మనసు మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. జ్యేష్ఠుల సంఘము అని ప్రభు చెప్తున్నాడు. బండ మీద సంఘం అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మహిమగల సంఘము అని నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు స్వరక్తం ఇచ్చిన యేసు సంఘం అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ సంఘం అని మాట్లాడుతున్నాడు. ఈ సంఘములో నువ్వు ఒక సభ్యుడవని మర్చిపోతున్నావా? ఈ సంఘములో నువ్వు ఒక ఆత్మీయత కలిగి జీవించాలని మర్చిపోతున్నావా? ఆలోచించు. ఈ రోజున సంఘానికి వెళుతున్నావు గాని నీ జీవితంలో మార్పు జరిగిందా? ఎన్నో ఆదివారాలు వెళ్ళి వాక్యాలు వింటున్నావు గాని నీ మనసు మారక, నీ ఆలోచన మారక, నీ బుద్ధి మారక, నీ హృదయం మారక, నీ యొక్క స్వభావం మారక ఇంకా సున్నము కొట్టిన సమాధి వలె బ్రతుకుతున్నావేమో. సంఘమే నీ ప్రాణమై ఉండాలి. సంఘమే నీవు సంఘం కోసం ప్రాకులాడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు వెళ్ళే సంఘాన్ని 2 ముక్కలు చేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు వెళ్ళే సంఘంలో పదవి కోసం రాజకీయం చేస్తున్నావా? నువ్వు వెళ్ళిన సంఘంలో నీ ద్వారా అనేకులను చీడ పురుగులను తయారు చేస్తున్నావా? వద్దు. ఎవడైతే సంఘాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తానన్నాడు ప్రభు. ఎవడైతే మందిరాన్ని పాడు చేస్తాడో వాడిని పాడు చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు వెళ్ళే మందిరంలో లేని రాజకీయం చేస్తుంటే మానుకో అని ప్రభు చెప్తున్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి ఆయన జీతం ఇస్తాడు. నీవు ఎందులో ఎంటర్ కాకు. నీ ఆత్మీయతను పాడు చేసుకోకు. ప్రారంభంలో ఉన్న నీ భక్తి, నీ విశ్వాసం, నీ పట్టుదల, నీ ఆత్మీయత, నీ అభిషేకం అంతా ఏమైపోయింది సహోదరుడా? నీరుగారిపోయింది, చల్లారిపోయినావు. నీ ముఖంలో ఒకప్పుడు వెలుగు కనబడేది, ఇప్పుడు వెలుగు లేదు. ఒకప్పుడు నీ మాటల్లో జీవం ఉండేది, ఇప్పుడు నిర్జీవం. ఒకప్పుడు నువ్వు పాడినా, ప్రకటించినా, పాట పాడినా, స్తుతించినా, ప్రార్థించినా నీలో నుండి జీవం బయటికి వచ్చేది. ఇప్పుడు నీలో నుండి జీవం కాదు కదా, మరణమే బయటికి వస్తుంది, కీడు బయటికి వస్తుంది, శాపం బయటికి వస్తుంది. ఇకనైనా మారు మనసు పొందు. చివరిగా 7వ మాట, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం 24వ వచనంలో శరీరము ఆయన సంఘమైనది. శరీరము ఆయన సంఘమైనది. దేవునికి స్తోత్రం. ఈ శరీరము ఆయన సంఘమైనది. అయితే శరీర అవయవాలను కాపాడుకోవాలి. సంఘము ఆయన శిరస్సు, శరీరము ఆయన సంఘమైనది. అయితే ఆత్మీయులారా, శరీరం అంటే రొట్టె, కొట్టబడ్డ ఆ క్రీస్తు యేసులో నుండి వచ్చింది శరీరం.
ఆయన సంఘం. అయితే నీ శరీరాన్ని 2 ముక్కలు చేస్తే నువ్వు బ్రతకగలుగుతావా? బ్రతకలేవు, చనిపోతావు. ఒకవేళ నీ శరీరంలోకి